నటసింహం బాలయ్య అఖండగా బాక్స్ ఆఫీస్ మీద విజృంభించాడు. ఇప్పటివరకు థియేటర్స్ వైపు రాని మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూ కట్టేలా ఉందంటున్నారు ఈ సినిమా. అంతే దీంతో మరక్కార మూవీ పుష్ప సినిమాలకు జోష్ పెరిగేలా ఉంది. టాలీవుడ్ కి పోటీ అనుకున్న హాలీవుడ్ మూవీ కూడా తెలుగు సినిమాకి పరోక్షంగా సాయం చేయబోతోంది. అదేలా అఖండ మూవీ హిట్ అవ్వాలి, జనాలు థియేటర్స్ కి క్యూ కట్టాలి అని ఈ సినిమా టీమే కాదు, టోటల్ టాలీవుడ్ పరిశ్రమే ఆకాంక్షించింది. అలా అయితేనే బాక్స్ ఆఫీస్ లో పాత వైభవం వస్తుంది. అప్పుడే పుష్ప, ట్రిపుల్ ఆర్ లాంటి లార్జర్ దాన్ లైఫ్ అనుకున్న సినిమాల పెట్టుబడికి రాబడి తోడవుతుంది. ఆ విషయంలో మలయాళం మరక్కార్ కూడా టాలీవుడ్ కి కలిసొచ్చేలా ఉంది. మలయాళం స్టార్ మోహన్ లాల్ మరక్కార్ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేస్తే అఖండాకు పోటీ అన్నారు. కానీ లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సినిమాలకు జనాలు క్యూ కట్టేలా అలవాటవ్వాలంటే 1-2 సినిమాలు అలాంటివి రావాలంటారు. అలా చూస్తే అటు అఖండ థియేటర్స్ లో దుమ్ము దులుపుతోంది, మరక్కారు కూడా అలానే చేస్తే రాబోయే బిగ్ బడ్జెట్ మూవీస్ కి కాలం కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అఖండ మరక్కారు వల్ల థియేటర్స్ కి క్యూ కడితే పుష్ప టీం పండగ చేసుకోనుంది. హిందీ మూవీస్ సూర్యవంశీ టైంలో కూడా ఆ సినిమా హిట్ అవ్వాలని, జనాలు థియేటర్స్ కి క్యూ కట్టాలని అన్నాడు బన్నీ. అదే జరిగితే పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలకు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా జనం క్యూ కట్టే ఛాన్స్ ఉంది. హిందీ మార్కెట్ లో కూడా పాత వైభవం వస్తే సదరన్ పాన్ ఇండియా సినిమాల పంట పండుతుంది. ఈ విషయంలో స్పైడర్ మ్యాన్ కొత్త సీక్వెల్ కూడా పరోక్షంగా తెలుగు సినిమాలకు హెల్ప్ అయ్యేలా ఉంది. పుష్ప మూవీ రిలీజ్ కి ఒక్కరోజు ముందే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ వస్తోంది. ఓ రకంగా చూస్తే పుష్పకి ఇది పోటీ అవ్వాలి. కానీ టాలీవుడ్ తో పోలిస్తే నార్త్ లో జనాలు ఒకప్పటిలా థియేటర్స్ కి క్యూ కట్టట్లేదు. ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న స్పైడర్ మ్యాన్ లాంటి మూవీస్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టే ఛాన్స్ ఉంది. సో అలా జరిగితే మల్టీప్లెక్స్ కి వచ్చిన జనానికి స్పైడర్ మ్యాన్ తో పాటు పుష్ప బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే నేచురల్ స్టార్ నానికి కూడా కాలం కలిసొచ్చినట్టే. 55 కోట్ల భారీ బడ్జెట్ తో నాని కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన మూవీ శ్యామ్ సింగ్ రాయ్. ఈ నెల 24న వస్తున్న ఈ సినిమా కంటే ముందు వరుసగా తెలుగు సినిమాలు హిట్ అవుతూ ఉంటే అదే నానికి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగితే ఓపెనింగ్స్ పెరిగే అవకాశం ఉంది. బాలీవుడ్ నుంచి మాజీ ఇండియన్ క్రికెటర్ కమ్ కెప్టెన్ కపిల్ బయోపిక్ 83 రిలీజ్ అవుతుండడం కూడా మిగతా సినిమాలకు ప్లస్ అయ్యేలా ఉంది. 83 మూవీ రిలీజ్ అయిన వారానికి తెలుగు జెర్సీ హిందీ రీమేక్ రిలీజ్ కాబోతోంది. సో 83 సినిమా హిట్ అయితే ఆ వైబ్రేషన్ జెర్సీ మూవీకి కలిసి రావచ్చు, ఓపెనింగ్స్ పెరగొచ్చు. ఒకప్పుడు ఒకేసారి 2-3 సినిమాలు వస్తే పోటీనే సమస్య అనుకునేవాళ్లు. కానీ కరోనా కష్టకాలంలో పోటీలు పెరిగినా, తోటి హీరోల సినిమాల సందడి పెరిగినా మరో మూవీకి అది ప్లస్సే గానీ మైనస్ కాదనేలా సీన్ మారింది. ఈ నెలలో అఖండ, మరక్కార్ తర్వాత నాగశౌర్య, లక్ష్య, కీర్తి సురేష్ చేసిన గుడ్ లక్ సఖి, శ్రేయ చేసిన ప్రయోగం, గమనం విడుదల కాబోతున్నాయి. డిసెంబర్ 10కి థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి.